ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములతో మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు మరి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయమును బట్టి వందనాలు. ఎవరైతే ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించారో వారందరిని బట్టి వందనాలు. ప్రభువా, ఇంకెవరైనా మా తండ్రి అట్టి ఆరాధనను సమర్పించలేని వారు ఉంటే దయతో కనికరించి వారిని దర్శించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము నీ బిడ్డలకు ప్రసాదిస్తురమని ప్రార్థన చేస్తున్నాను. మా పరమ తండ్రి, మా మధ్యుంచబడిన నీ శరీరక్తాలకు సాదృశ్యంగా ఉన్న ఈ బలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బలలో నేను చేయవేయక ముందు మా ప్రభువా, మీరే కనికరించి మీ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకునే భాగ్యము మాకు ప్రసాదించండి. మమ్మల్ని పరీక్షించుకుని యోగ్యులంగా పాలు పొందే భాగ్యము మాకు ప్రసాదించండి. మీరు మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians చాప్టర్ 11 verse 28. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక దేని వాక్యానుసారంగా మనం అర్జించబడిన ప్రభు యొక్క శరీరక్తాల్లో మనము పాలు పొందకముందు ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? దేని వాక్యానుసారంగా మనము పరీక్షించుకోవాలి. అలాగు చేసి మాత్రమే ఆ యొక్క బలలో పాలు పొందాలని దేని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మనకు దేవుడు అలాగూ సహాయపడునుగాక. న్యాయాధిపతులు 7వ అధ్యాయము. న్యాయాధిపతులు 7వ అధ్యాయము మనం ఇందాక చూసుకున్నాం కదా. మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపదగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేస్తుననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. కనుక ఇక్కడ మిద్యానీయులు వచ్చారు. ఇంకెవరెవరు వచ్చారంట? 12వ వచనం చూడండి. 12వ వచనం, మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు, 3 రకాలైన సైన్యము ఎలా ఉన్నారంట? లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో మిడతలాగా పట్టేసి ఉన్నారంట. ఆ మైదానంలో వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. వారి ఒంటెలు ఎలా ఉన్నాయంట? సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. చూడండి, శత్రువులు ఎలా వచ్చారంటే మిడతల్లాగా ఉన్నారు. ఇంకెలా ఉన్నారు? వారి ఒంట్లు ఎలా ఉన్నాయి? ఒంటి అంటే ఉట్టు ఒంట్లు రావు కదా. ఒంటికి ఒక మనిషి వేసుకోండి. ఆ మనుషులు కూడా ఎలా ఉన్నారు? సముద్ర తీరం ఇసుక రేణులు లెక్కేస్తామా? ఇసుక రేణులు లెక్కేం లేవు. అంతగా వారు వచ్చి ఉన్నారు శత్రువులు. సహజంగా ఎదుటి వాళ్ళకి ఏమేస్తుంది? ఏమండి, ఉన్నది తక్కువ మంది, అంతమంది లేరు, సగం మంది కూడా లేరు. భయం వేస్తుందా మీద? కొంతమంది భయపడుతున్నారు. దేవుడు అన్నాడు గిలాదు కొండ మీద ఏమన్నాడంటే 3వ వచనంలో, కాబట్టి ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళాలి. ఇప్పుడు గిలాదు కొండ మీద ఎవరికి స్థానం ఉంది? భయపడిన వారికి
స్థానం ఉంది, భయపడే వాళ్ళకి స్థానము లేదు. వెళ్ళిపోమంటే ఎంతమంది వెళ్ళిపోయారంట? 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి, గిలాదు యొక్క అనుభవం ఏంటంటే, ఎవరు ఉంటారు గిలాదు కొండ మీద అంటే భయపడని వారు ఉంటారు. కనుక గిలాదు యొక్క అనుభవం భయపడని అనుభవం. మన జీవితాల్లో బలను సమీపించక ముందు గిలాదు యొక్క అనుభవంలో మనం ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనము గిలాదు అనుభవంలో ఎప్పుడు ఉన్నట్లు లెక్క అంటే మనము ధైర్యంగా నిలబడినట్లు, భయపడకుండా ఉన్నప్పుడు మనం అనుభవంలో ఉన్నట్లు. కనుక ఇద్దరు వ్యక్తులు చూద్దాం. గిలాదు యొక్క అనుభవంలో గిలాదు వారు, మరి గిలాదు అనగా ఒక వ్యక్తి పేరు ఉంది బైబిల్లో, గిలాదు అనగా ఒక దేశం పేరు ఉంది, గిలాదు అనగా ఒక పర్వతం లేక కొండ పేరు ఉంది. 3 రకాలుగా గిలాదు ఉంది. ఈ యొక్క గిలాదు వారు మరి భయపడని వారు. గిలాదు యొక్క అనుభవం చూడండి, ఒక ఇద్దరు వ్యక్తులే చూసి త్వరగానే మనము ముగించేసుకుంటాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. న్యాయాధిపతులు 11వ అధ్యాయము మొదటి వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఎలాంటి వాడంటండి? గిలాదు వాడైన యెఫ్తా, ఈయన ఎలాగున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడు. కనుక బలము కలిగిన వ్యక్తి, పరాక్రమం కలిగిన వ్యక్తి, శత్రువులతో యుద్ధము చేయటంలో ఆరితేరిన వ్యక్తి. ఇక్కడ న్యాయాధిపతులు రాజులు వేలకు ముందు, యెహోషువ తర్వాత ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు న్యాయాధిపతులు ఎందుకు కావాల్సి వచ్చిందంటే, శత్రువులు వస్తారు కదా, మరి వారిని జయించడానికి ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి. కనుక ఒక్కొక్క వ్యక్తిని న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకు ఒక రాజులాగా ఉంచారు. ఆ టైంలో ఒక కాలంలో గిలాదు ఉన్నాడు, ఒక కాలంలో యెఫ్తా ఉన్నాడు. యెఫ్తా అనగానే మనకి ఒకడు గుర్తు రావాలి. ఎవరికైనా తెలుసా యెఫ్తా గురించి? యెఫ్తా స్టోరీ తెలుసా మీకు? యెఫ్తా స్టోరీ తెలుసా? యెఫ్తాను న్యాయాధిపతిగా ఉంచుకున్నాడు కదా. ఉంచుకున్నప్పుడు అమ్మోనీయులతో యుద్ధం చేయాలి, శత్రువులు వచ్చారు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడంటే, అయ్యా నీ శత్రువుల మీద, అమ్మోనీయుల మీద నాకు విజయం ఇస్తే ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? నాకు ముందుగా ఏది ఎదురొస్తే అది నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఇప్పుడైనా గుర్తొచ్చిందా? గుర్తు రాలేదా? అయితే ఏమైందంటే, వెళ్ళాడు, యుద్ధం చేశాడు. యుద్ధం చేసి విజయోత్సవంతో, సంతోషంతో, గర్వంతో ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఉంది కదా, అబ్బా మా నాన్న గెలిచి వస్తున్నాడని డాడీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇంక అక్కడే కూలబడిపోయాడు. ఎందుకు? ఏం చేయాలా? ఎవరు ఎదురొస్తే ముందు వాళ్ళని నీకు ఇచ్చేస్తా అని అన్నాడు. కుమార్తె ఎదురైంది కనుక ఏడుస్తుంటే కుమార్తె అంది, ఎందుకు నాయన ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మా నేను ఇలాగ మొక్కుకున్నానంటే. ఆమె చాలా సింపుల్గా, నాన్న దేవుడు నీకు విజయం ఇచ్చాడు, శత్రువుల మీద ఇశ్రాయేలుకి విజయం ఇచ్చాడు, ఇక చాలు, అదేముంది, అది పెద్ద విషయం కాదు అన్నట్లు మాట్లాడింది. నువ్వేం మొక్కుకున్నావో అది అర్పించేయి అని అన్నారు. అప్పుడు చూడండి 11వ అధ్యాయము న్యాయాధిపతులు 39వ వచనం. 11:39. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఇంకా ఏం చేశాడంటే, కుమార్తె ఎదురొచ్చినప్పుడు మొక్కుకొనిన ప్రకారము ఆమెకు చేసెను. ఏం చేశాడు తెలుసా? మామూలు బలి కాదు, దహన బలి ఇచ్చేసాడంట. కూతురిని దహన బలి ఇచ్చాడు.
ఇంకా దేవుడు బైబిల్లో మనం చూస్తాం. అబ్రహాంని ఏమన్నాడు? నీ కుమారుని తీసుకొని వెళ్ళి నాకు దహన బలి అమ్మన్నాడు. వెళ్ళాడు, కట్టెలు తీసుకొని వెళ్ళాడు, మొత్తం తీసుకొని వెళ్ళాడు. కత్తి చేయి చాపాడంట కత్తి పట్టుకోవడానికి. దేవుడు ఏమన్నాడు? అబ్రహ్మ నీ ఒక్కగానొక కుమారుడిని నాకియ్య వెనుక తీయలేదు గనుక అని అంటాడు. అంటే దేని వాక్యంలో ఉంది, వాస్తవానికి ఇస్సాకుని ఇచ్చాడా? బలి ఇచ్చాడా? బలి ఇవ్వలేదు కదా. చూడండి, ఆది కాండము 22వ అధ్యాయం 19వ వచనం. ఆది కాండము 22:19. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు ఎవరెవరు వెళ్ళారు? పైకి కొండ మీదకి ఎవరెవరు వెళ్ళారు? అబ్రహాం వెళ్ళాడు, ఇస్సాకు వెళ్ళాడు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అబ్రహాము పనివారి యొద్దకు, అంటే ఇస్సాకు వచ్చాడని ఉందా? అబ్రహాము ఇస్సాకు ఇద్దరు, లేకపోతే ఆ ఇద్దరు తిరిగి వచ్చారంటే బాగుండేది. దేవుని ఉద్దేశంలో ఏంటి? ఇస్సాకు అబ్రహాము ఇస్సాకును చూడండి. గలతీయులకు రాసిన పత్రిక క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడా? బైబిల్లో ఏముంది? ఇక్కడేమో బలిగా అర్పించేసాడని ఉంది. అక్కడ చూస్తేనేమో ఇద్దరు వెళ్తే ఒక్కడు కిందకు వచ్చాడని రాయబడి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాసి పెట్టాడంటే, దేవుడు ఏం చేశాడు? దేవుని దృష్టిలో అబ్రహాము బలి ఇది ఎవరు రాశారు? పౌలు రాశాడు. ఎన్నో వేల సంవత్సరాల కిందట ఆది కాండం ఎవరు రాశారు? మోషే రాశాడు. బైబిలు 40 మంది రాశాడు. 40 మంది చేత దేవుడు రాయించాడు. 40 మంది రాశారు, కానీ 40 మందితో ఎవరు రాయించారు? ఒక్కరే రాశారు కదా. ఇప్పుడు 40 పెన్నులు ఉన్నాయి అనుకోండి, మనం ఒక్కరివే రాస్తాం. 40 పెన్నులు రాస్తాము, కానీ రాసింది ఎవరు? 40 పెన్నులు వాడాము, కానీ రాసింది ఎవరు? ఒక్కరే. అలా ఉంటుంది బైబిల్. ఎన్నో వేల సంవత్సరాల కిందట ఒక వ్యక్తి రాసిన ఆ వ్యక్తి గురించి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇంకో వ్యక్తి రాశాడు బైబిల్. ఆయనకి తెలియదు వేల సంవత్సరాల కిందట ఏమో, కానీ ఇది ఏమవుద్ది? సింక్ అవుద్ది. బైబిల్ ఎన్ని వేల సంవత్సరాల కిందట తర్వాత ఎంతమంది రాసినా బైబిల్ ఖచ్చితంగా సింక్ అవుద్ది. ఎందుకు? కారణం ఏంటి? రాసింది ఎవరు? ఒక్కరే. 40 మంది అయినా సరే రాయించింది ఒక్కరే. అది బైబిల్ యొక్క అద్భుతం. కనుక ఇప్పుడు ఇస్సాకును ఇవ్వకపోయినా ఇస్సాకుని ఇచ్చారు. బాహ్యంగా ఇవ్వలేదు, తన మనసున ఇచ్చేశాడు అబ్రహాం. ఎందుకంటే కత్తి పట్టుకోవడానికి చేయి చాపాడు. ఇంకా ఒకవేళ దేవుడు పిలవకపోతే ఇస్సాకుని ఇచ్చేసేవాడు. అంటే తన మనసులో దేవుడు ఎరిగాడు. సరే, అది పక్కన పెడదాం. ఇక రెండవదిగా బైబిల్లో మనం చూసాం కదా, గిలాదు వాడైన యెఫ్తా మొక్కుబడి చేసుకొని దేవునికి ఇచ్చేశారు. కనుక ఆ రోజుల్లో పిల్లల్ని, జ్యేష్ఠ కుమారులను కూడా ఇచ్చేసేవారు దేవునికి. హిందూ ధర్మంలో కూడా చాలామంది బలిస్తూ ఉంటారు. చాలామంది బైబిల్లో కూడా దేవతలకు అలా బలులు ఇచ్చేసేవాళ్ళు. అందుకని ఒక ఆయన అంటాడు, ఓ పాట పాడతాడు బయట, మన సాంగ్ బుక్లో లేదు కానీ ఒక పాట ఉంటుంది. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా,
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఆ భక్తులు ఏమంటాడు? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇస్తే చాలయ్యా నీకు. కనుక ఈమె యెఫ్తా కుమార్తె ఎదురొచ్చింది, మొక్కుబడి చేసింది. ఇప్పుడు చూసుకున్నామే, యెఫ్తా ఎలాంటి వాడు అంటే, గిలాదు వాడైన యెఫ్తా ఎలాంటి వాడు? పరాక్రమ గల బలాఢ్యుడు. దేనిలో బలాఢ్యుడు? శత్రువులు జయించడమే కాదు, తను మొక్కుబడి చెల్లించుకున్నాయి ఇవ్వటంలో కూడా ఆయన ఎలాంటి వాడు? బలాఢ్యుడు. వెనక తీయొచ్చు, ప్రభా వెళ్ళి తూచి ఒత్తుదే ఊరికి అట్ట ఏదో అన్నానులేయ్యా, నువ్వు కూడా చాలా మంచోడు, నువ్వు ప్రేమ కలిగిన వాడివి, ఇది ఎలాగో నువ్వు క్షమిస్తావు నాకు తెలుసు, నువ్వేం కోరుకోవులే అని ఏదో రెండు మాటలు మాట్లాడచ్చు. దేవుడు అక్కడ ఇస్సాకుని ఇవ్వడానికి అనుమతించలేదు, యెఫ్తా తన కుమార్తెని ఇవ్వడానికి దేవుడు అనుమతించాడు. ఏమో ఉద్దేశం ఏంటో, అంటే ఈయన మనసులో ఎలా ఉందో మనకు తెలియదు, అసలు ఇస్తాడే ఇవ్వడానికి దేవుడు అలా చూశాడేమో. అయితే ఆ దేశస్తులు ఇశ్రాయేలు ప్రతి సంవత్సరము 4 రోజులు పండుగ చేస్తారంట. ఆమె అర్పించిన రోజు 4 రోజులు చేస్తారంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గిలాదు యొక్క అనుభవం ఏంటంటే, ఈ యెఫ్తా ఏం చూపిస్తున్నాడంటే, మనము మొక్కుకున్నవి ఖచ్చితంగా ప్రభువుకి మనం ఏం చేయాలంట? అర్పించాలి. కనుక మనము మొక్కుబడులు చేసుకుంటాం. కొత్త సంవత్సరం వస్తే అందరూ మొక్కుబడులు చేసుకుంటారు. బయట వాళ్ళు చేసుకుంటారు, మందిరం వాళ్ళు చేసుకుంటారు. బయట వాళ్ళు ఏం చేసుకుంటారు? మా ఆఫీసులో ఒక ఆయన ఉన్నాడు, నేను బాగా తాగుతాడు, నేను కొత్త సంవత్సరం రోజు నుండి ఏం చేయను, అసలు చొక్క ముట్టను అంటాడు. ఓ 10 రోజులు బాగానే ఉన్నాడు, మొన్న 11 రోజు తాగి వచ్చాడు. ఏంటి ఇలా చేసావంటే, ఏమంటారు ఊరికి అట్టగా అంటాం అని అన్నాడు. అప్పుడు వరకు నేను ఈసారి మాత్రము మామూలుగా లేదు, ఇక నేను ఖచ్చితంగా నిలబడతా అని అన్నాడు. అలాగా లోకస్తులు అలాగా ఉన్నారు. ఇప్పుడు మనము కొత్త సంవత్సరం అన్న మందిరంలో అన్ని మీటింగ్లు వస్తాను. ఏ మీటింగ్లు? సంఘ ప్రార్థనకు వస్తాను, బైబిల్ స్టడీకి వస్తాను, ఏ పరిచర్య పడితే ఆ పరిచయం అన్నిటికీ వస్తాను అని మొక్కుబడి చేసుకుంటాం. మళ్ళా ఒక నెల బాగానే వస్తాం, మళ్ళీ తర్వాత ప్రతి ఉదయం బైబిల్ చదువుతాం, రాత్రి బైబిల్ చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం, ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలి అని మొక్కుబడి చేసుకుంటాం. ఏమవుద్ది? తింటాము, చక్కగా నిద్ర వస్తుంది. ప్రభువా నా పరిస్థితి తెలుసు, పొద్దున నుంచి కష్టపడుతున్నాను, అన్నీ చూస్తున్నావు కానీ నువ్వే, నీకు మరుగైనది ఏది లేదంటాం, బారుగా పడుకుంటాం. అంతేనా? ఇంకా ప్రార్థన లేదు, ఏం. ఇలాగ మనం మొక్కుబడులు ఉంటాయి. కనుక మనం ఏది చేసుకున్నా, యెఫ్తాను చూడండి, కుమార్తె ఎదురొస్తే కుమార్తెని ఇవ్వడానికి కూడా తను మొక్కుకున్న దాన్ని ప్రభువుకు అర్పించడానికి వెనుకాడలేదు. కుమార్తె కూడా అలాగే ఉంది. అలాంటి భయపడిన వారు, గిలాదు అనుభవం ఏంటి? గిలాదు పర్వతం మీద ఎవరికి స్థానం ఉంది? భయపడిన వారికి. ఇక్కడ మనం చూస్తున్నాము, దేనికి భయపడలేదంటే, మొక్కుబడి చేసుకుంట్లో, మొక్కుబడి చేసుకున్నది అర్పించట్లో భయపడలేదు, వెనుక తిరగలేదు. ఇంకో రెండో వ్యక్తిని చూద్దాం. చూడండి, రెండో వ్యక్తి మొదటి రాజులు, ఫస్ట్ కింగ్స్, ఏక్ రాజా చాప్టర్ 17 మొదటి వచనం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్పీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను. కనుక ఒక్క మాట చెప్పవచ్చు, ఈ యొక్క ఏలియా గురించి ఒక్క మాట చదవచ్చు మనం. చూడండి, 19వ అధ్యాయము మొదటి రాజులు 19వ అధ్యాయము 10వ వచనం. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నానని. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? ఎవరు పలుకుతున్నారండి? ఏలియా అంటున్నాడు, దేవా
నీ కొరకు నేను ఎలా నిలబడ్డాను? మహా రోషము గలవాడనై. ఏలియా రోషము కలిగిన వాడు, యెఫ్తా పరాక్రమ గల బలాలు. వీళ్ళందరూ గిలాదు నుండి వచ్చిన వారు, గిలాదు ప్రాంతం నుండి వచ్చిన వారు. కనుక ఏలియాలో ఒక 3-4 అనుభవాలు త్వర చూసుకొని చాలా రోషం కలిగిన వాడు ప్రభు కొరకు. ఈ యొక్క సిచ్యువేషను ఎప్పుడంటే ఆహాబు రాజు ఇశ్రాయేల్ని ఏలుతున్నాడు. మనకు రాజులు ఉన్నారు కదా భారతదేశంలో, పలానా రాజులని చరిత్రలో ఉన్నాయి. ఇప్పుడేమో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులని ఇప్పుడు నడుస్తున్నాయి. ఆ రోజులో ఆహాబు తన భార్య పేరు యెజబెల్, ఇశ్రాయేల్ని ఏలే రాజు అన్నమాట. ఇశ్రాయేల్ రాజు ఎలాగ ఏలాలి? దావీదు కూడా ఏలాడు. కనుక ప్రభువుకి దేవునికి నమ్మకంగా ఉండి ఏలాలి. కానీ ఆహాబు రాజు భార్య ఉందే, సామాన్యురాలు కాదు, అన్యురాలు. తను ఏం చేసిందంటే దేవుని ప్రవక్తలందరిని చంపించేస్తుంది. వేరు వేరు విగ్రహాలు, అన్య విగ్రహాలు అన్నీ పెట్టి, ఇంకా అన్యుల యొక్క దేవతల యొక్క బయలుదేవత యొక్క ప్రవక్తలను తీసుకొని వస్తుంది. వీళ్ళను చంపించేస్తుంది, వాళ్ళనేమో పోషిస్తుంది. ఇశ్రాయేలీలనేమో మీరు దేవతకు విగ్రహారాధన చేయండి అని ఆమె ప్రోత్సహిస్తుంది. ఎవరిని ఎదురు తిరుగుతుంటే చంపుతుంది. అంత భయంకరమైన గడ్డు కాలంలో ఉన్న పరిస్థితులు ధైర్యంగా తన ప్రాణానికి ముప్పుందన్నా సరే వెళ్ళి ఎవరి దగ్గరికి నిలబడ్డాడు అంటున్నాడు. మొదటి వచనం చూసాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయులకు తిష్పీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, నేను ఎవరి సన్నిధిని నేను నిలబడినను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు. చూడండి, అంత రోషంగా దేవుని ప్రవక్తలందరినీ చంపుతున్న యెజబెలు ఉన్న పరిస్థితుల్లో రాజు దగ్గరకు వచ్చి రోషంగా నిలబడ్డాడు ఈ ఏలియా. కనుక ఏలియాను ఏమని ప్రకటించమనంటే, కరువు వస్తుంది, నువ్వు ప్రకటించు అని అన్నాడు. ధైర్యంగా వెళ్ళి రాజా కరువు వస్తుందని ధైర్యంగా ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఒక 3-4 అనుభవాలు ఏలియా ఎక్కడికి వెళ్ళాడో మనం కొన్ని మాటలు మనం చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా 3వ వచనం 17:3 17:3. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండు. ప్రియమైన దేవునిలారా, కనుక కెరీత్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. ఈ ఏలియాను అక్కడ సిద్ధపరుస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. నువ్వు అక్కడ ఏం చేయుండు? నీవు దాగియుండు. కనుక విశ్వాస జీవితంలో మనము ప్రభు కొరకు దాగి ఉండే సందర్భాలు మొదట్లో ఉండాలి. ఆ దాగి ఉండడం అని ఏంటంటే ప్రార్థన, తర్వాత బైబిల్ చదవడము. ఇవి ఏదో సంఘాల్లోనో లేదా బయట మేమేదో గొప్ప వాళ్ళమని మనము కనుపరుచుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి అనుభవం క్రైస్తవుడు ఏం చేయాలంటే ప్రభువులో దాగి ఉండాలి, సిద్ధపడాలి, ప్రిపేర్ అవ్వాలి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఘంటసాలలో చెప్పాను కానీ ఒకసారి ఘంటసాలలో అక్కడ దైవజనరాలు ఒక ఆంటీ గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళు చౌదరి ఫ్యామిలీ నుండి ప్రభుని ఎరిగారు వాళ్ళు. అయితే ఆమె ఆంటీ గారి తర్వాత ఆ మామగారి తర్వాత వాళ్ళ కుమారుడు అంకుల్ గారు సేవ చేస్తున్నారు. సేవ చేసే సందర్భంలో ఆయనకి వయసు అవుతుంది. తర్వాత సేవ చేయడానికి ఆయనకి 2 కుమారులు. ఒక ఆయనేమో ఎంటెక్ సివిల్ చేశాడు, ఇంకో ఆయనేమో మెడికల్ సైడ్ చేశారు. వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు చిన్న ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఒక మంచి గొప్ప ఎంటెక్ సివిల్ చేసి ఒక మంచి కంపెనీలో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసే ఒక కంపెనీ అనమాట. ఆయనకు ఒక కారు ఇచ్చారు, ఒక డ్రైవర్ని ఇచ్చారు. ఆయన కలెక్టర్లతో మీటింగ్, పలానా కల్వర్ట్స్ అలాగ వంతులు ఉంటాయి కదా, బ్రిడ్జెస్, అవి చేసే ఒక పెద్ద కంపెనీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఆయా కలెక్టర్లతో మీటింగ్ వెళ్ళి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి దేవుడు పిలిచాడు. నువ్వు సేవ చేయాలి అక్కడికి వెళ్ళానంటే అన్నీ వదిలేసి ఆ సహోదరుడు వెళ్ళాడు. పెద్ద వయసు ఏమి ఉండదు, దాదాపు నా వయసు అలాగే ఉంటుంది, 1-2 సంవత్సరాలు చిన్న ఆయన ఉంటా. వెళ్ళి 3 సంవత్సరాలు విజయవాడలో ఒక రూమ్ తీసుకొని 3 సంవత్సరాలు ఉన్నారు. మా తమ్ముడు ఒక అతను వెళ్ళాడు వాళ్ళ రూమ్కి ఏదో ఒకసారి.
అక్కడ అద్దం ఉంటే అద్దం కూడా ప్లాస్టర్లు వేసి పేపర్ అంటిస్తాడంట. అద్దం కూడా చూసుకోకుండా. ఆ, ఆయన పని ఏంటంటే ఉదయం లేచిన వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, రాత్రులు రాత్రులు ప్రార్థించేవాడండి. యవ్వన కాలం వయసులో ఆయన ప్రభు కొరకు ఏం చేశాడు? ఆయన సిద్ధపడేవాడు. నువ్వు దాగియుండు. కెరీత్ యొక్క అనుభవం ఏంటంటే, మనము విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో సిద్ధపడాలా. దేనిలో సిద్ధపడాలంటే, మొట్టమొదటిగా వాక్యం క్షుణ్ణంగా చదవాలా. రెండవది ప్రార్థనలో మనం ఉండాలి. తర్వాత దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు ఎలాగ ఏర్పరచుకుంటాడో, ఏ పని కొరకు ఏర్పరచుకుంటాడో దేవుడు మనకు చెప్తాడు, మనకు బోధిస్తాడు. కెరీత్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. కనుక కెరీతు అనుభవం ఏంటంటే, మనం ప్రభు కొరకు సిద్ధపడడానికి మనము దాగి ఉండాలి. కనుక చాలాసార్లు చెప్పాను, వజ్రం, డైమండ్ ఎలాగ అవుతుంది? దేని ద్వారా అవుతుంది డైమండ్? ఏది డైమండ్ అవుద్దండి? మర్చిపోయారా? ఏది డైమండ్ అవుద్ది? బొగ్గు డైమండ్గా అవుద్ది అంతే. బొగ్గు డైమండ్ అవుద్దా? బొగ్గు ఊరికి ఇచ్చినా తీసుకోడు. ఎందుకు? ఈరోజు గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి. అంతకుముందు అంటే పొయ్యిలను వేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఊరికి ఇచ్చినా తీసుకోరు. అదే డైమండ్ ఎంత ఉంటుందండి ఖరీదు? అది కొన్ని సంవత్సరాలు భూమిలో దాగి ఉండి కొన్ని కెమికల్ రియాక్షన్స్ ద్వారా బొగ్గు డైమండ్గా మారుతుంది. ఇది ఎంత ఆశ్చర్యం చూసారా? కనుక ప్రభు కొరకు మనం దాగి ఉండి ఏమి ఎన్నిక లేని వారము, ఎందుకు పనికిరాని వారము, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రిపేర్ అవ్వాలా ప్రభు కొరకు, వాక్యంలో ప్రిపేర్ అవ్వాలా, ప్రార్థనలో ప్రిపేర్ అవ్వాలా, దాగి ఉండాలా ప్రభు కొరకు. ఒకరోజు వజ్రంగా మనం మారుస్తాడు దేవుడు. అనేక పనుల కొరకే మనం నియమించుకుంటాడు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు. తర్వాత ఈ యొక్క కెరీతు వాగు దగ్గర నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక ఊరికి వెళ్ళమన్నాడు. ఏ ఊరికి వెళ్ళమన్నాడు? 8వ వచనం. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక ఎదురాలికి నేను సెలవిచ్చానని అంటాడు. ఇప్పుడు మనం వచ్చిన చదివితే మనకు సమయం అవదు, కానీ గమనించని నేను చెప్తాను, ఈ స్టోరీ చెప్తాను. సారెపతికి ఊరికి వెళ్ళు ఏలియా, నీవు ఒక విధవరాలికి నిన్ను అప్పచెప్తాను, ఆ విధవరాలికి చెప్పాను నేను, అక్కడ నుండి నిన్ను పోషించబడతావు అంటే. విధవరాల దగ్గరికి వెళ్ళి ఒక ఆమె ఎదురైంది, కట్లు ఏరుకోవడానికి వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఈయన అన్నాడు, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది, నా కొరకు ఒక అప్పం తీసుకొని రా అంటే. ఆమె అంటది, అయ్యా ఎందుకు? కరువు ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి వర్షం పట్టలేదు, కరువు ఉంది, ఆహారం లేదు. ఈమె తొట్టులో ఎంత ఎంత పిండి ఉంది? కొంచెం పిండి ఉంది. బుడ్డిలో ఎంత నూనె ఉంది? కొద్ది నూనె ఉంది. ఈ కొంచెం పిండి కొంచెం నూనె. ఈమె అంటది, అయ్యా నా తొట్టులో కొంచెం ఏముంది, ఇంకా మేము చావడానికి ముందు ఒక్కొక్క చెరువుకు అప్పం చేసుకొని తిని మేము చనిపోతామయ్యా, ఇక అదొకటే ఉంది అని అంటే. ఈయన ఒక మాట అన్నాడు, అమ్మా ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నీవు నాకు చేసుకురా మొదట, తరువాత కరువు పోయే వరకు, భూమి మీద వర్షం కురిసే వరకు ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె తక్కువ కాదు. ఎవరన్నా దైవజనుడు వచ్చి మనం కొద్దిగా ఉన్నాయి, నాకు వండి పెట్టండి, తర్వాత దేవుడు మిమ్మల్ని పోషిస్తారంటే మనం ఏమంటాం? సహజంగా ఈ రోజుల్లో సహజంగా లేదు పని. ఇప్పుడు మన దగ్గర ఒక డబ్బులు కొద్దిగా ఉన్నాయి, ఒక 1000 రూపాయలే ఉన్నాయి, ఇంట్లో ఏం లేవు. ఎవరో వచ్చారు, మనకి జీతం నెలాఖరు వచ్చేసింది, జీతాలు కూడా ఇంక మళ్ళీ నెలాఖరులో ఉన్నాం, జీతాలు ఇప్పుడులో పడవు, అవే ఉన్నాయి, పోషించబడాలనుకుంటున్నాం. ఎవరో వచ్చి డబ్బులే ఉండే దేవుడు నిన్ను చూసుకుంటాడంటే, దేవుడు నిన్ను కూడా చూసుకుంటాడులేయ్యా ఎక్కడో కొట్ట, నువ్వు వెళ్ళు, విశ్వాసం ఉంచి నువ్వు వెళ్ళు అని ఆయనకి చెప్తావు మనకు బాధ, మనం మాత్రము విశ్వాసం ఉంచాం. కానీ ఆమె విశ్వాసం ఉంచిందండి, విశ్వాసం ఉంచింది. చూడండి దీని వాక్యంలో 16వ వచనం, 16వ వచనంలో 15వ వచనం ఉండి 15 నుండి, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాటల చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేసి వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు,
బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇది ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. సారెపత్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ విశ్వాస సంబంధమైన స్థలముగా మనం చూస్తున్నాం. ఇందాక ఒక బ్రదర్ గురించి చెప్పాను కదా, ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్పాడు, నాకు చాలా భలే ఆశ్చర్యం అనిపించింది. అంత ఉద్యోగం చేసేవాడు, అంత డబ్బులు సంపాదించేవాడు, తనకు ఉన్నాయన్నీ సంపాదించుకున్నాయన్నీ ఇంట్లో ఇచ్చేసాడు. వాళ్ళు మందిరానికి వాళ్ళ నాన్నగారు సేవ చేస్తున్నారు కనుక అప్పచెప్పేసి ప్రతి రూపాయి ప్రభు మీద ఆధారపడాలి, నేర్చుకోవాలని తను సిద్ధపడ్డాడు. ఒకరోజు ఘనసాల, విజయవాడలో ఉంటున్నాడు, ఘనసాల వెళ్ళి దాదాపు 70 కిలోమీటర్ల ఉంటుంది కరకట్ట మీద వెళ్తే. అక్కడ వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. ఉదయం ఆదివారం దేనికి వెళ్ళాడు, అక్కడ ఆరాధన చూసుకున్నాడు. సాయంత్రము తిరిగి వచ్చే సందర్భంలో, సాయంత్రమో లేదా తెల్లవారు ఉదయమో ఏదో ఒక సమయంలో వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్నగారికి చెప్పాడంట, నాన్న వెళ్ళొస్తాను అని అన్నాడు. ఆయన ఎప్పుడు డబ్బులు ఉన్నాయా ఛార్జీకి అని అడిగేవాడంట. ఈయన ఒకటే నిర్ణయించుకున్నాడు, ఇస్తే నేను మాత్రము డబ్బులు అడగను, ఎవరిని అడగను అని తీర్మానించుకున్నాడు దేవుడి దగ్గర. ఇస్తే తీసుకుంటా, నేను మాత్రము చేయి చాచి తల్లిదండ్రులను కూడా అడగను అనుకుని తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ నాన్న వెళ్ళొస్తానంటే ఎప్పుడు అడిగే వాళ్ళ డాడీ సర్లే వెళ్ళరా అన్నాడంట. చూస్తే జేబులో 10 రూపాయలు ఉన్నాయంట. ఘనసాల నుంచి చల్లపల్లికి 10 రూపాయలు టికెట్. అక్కడ నుండి విజయవాడ ఒక 60-65 ఉంటాయి. ఈయన ఒకటే నిశ్చయించుకున్నా అంట, బస్ స్టాండ్కి వెళ్ళి నడుచుకునేటప్పుడు 10 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే ఎవరో ఒకరు మా నాన్నకి చెప్తారు, ఎవరో ఒకరు ఏంటి నడుచుకుంటూ వస్తున్నావు అంటారు, కనుక చల్లపల్లి వరకు టికెట్ 10 రూపాయలు సరిపోద్ది బస్కి, అక్కడ నుంచి నేను విజయవాడకి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్నాడంట. అన్ని కిలోమీటర్లు ఈ రోజుల్లో అది నడుచుకుంటూ వెళ్ళిపోతానని తీర్మానించుకొని, ఇంకా ఉదయం మధ్యాహ్నం 2 బస్సులు విజయవాడ ఉంటాయి, దానికని బయలుదేరి చల్లపల్లి టికెట్ వరకు తీసుకుందామని ఆ విజయవాడ బస్సు ఎక్కాడు. ఫ్రంట్లో కూర్చున్నాడు. బస్ స్టార్ట్ అయింది. కండక్టర్ టికెట్ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఈయన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలా, 10 రూపాయలు తీసి ఎక్కడ తీసుకోవాలి, చల్లపల్లికి ఇవ్వండి అని డబ్బులు తీసి 10 రూపాయలు చల్లపల్లి అని అన్నాడంట. కండక్టర్ ఒక మాట అన్నాడంట, లేదండి వెనకాల మీ టికెట్ విజయవాడ వరకు తీసేసుకున్నారన్నారంట. ఒకసారి వెనక్కి చూసేదండి, ఒక తెలిసిన బ్రదర్ అంట, అన్న టికెట్ తీసేసుకున్నాలే నేను అని అన్నాడు. ఎక్కేటప్పుడు చూడలేదండి. దేవుని అద్భుతాలు ఎప్పుడు చూస్తామంటే, ప్రభువు మీద మనము ఎంతగా ఆధారపడితే దేవుని అద్భుతాలు మనము, ఆ మాట చెప్తే నా కళ్ళంటి నీళ్ళు వచ్చేసింది. అరే ప్రభు యొక్క అద్భుతాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సారెపతు మనల్ని ఏం నేర్పుతుందంటే, నీ విశ్వాసం ఉంచు. మనం విశ్వాసం ఉంచే సందర్భం కాదు. ఆమె కరువు ఉంది, అప్పటికే కొడుకున్నాడు, కొద్ది పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, అదేదో తిని తర్వాత ఇంకా చనిపోదాంలని నిర్ణయించుకొని ఉంది. దేవుడు ఆమెను పోషించడానికి, ఏలియాని పోషించడానికి ఏలియాని అక్కడ పంపించాడు. ఆమె విశ్వాసం ఉంచడము చాలా ప్రాముఖ్యమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సారెపతు ఏలియాను పంపించాడు. సారెపతు ఏలియాలో ఒక భాగం. ఆ సారెపతు దేనికి సాదృశ్యం అంటే ఏ ప్లేస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి సాదృశ్యం. మన జీవితాల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో, అనానుకూలమైన పరిస్థితుల్లో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. అక్కడ వ్రాయబడిన మాట 17వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే, చూడండి 13వ వచనం, 17-13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా ఎదుగు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. నీకు నీ బిడ్డకు దేవుడు అప్పములు ఇస్తాడు, నిన్ను నీ బిడ్డను పోషిస్తాడు దేవుడు. ఆమె ఉద్దేశం ఏంటంటే, నేను నా కుమారుడు ఎలాగ బతకాలి, నా కుమారుడికి ఎంతో భవిష్యత్తు ఉంది, వాళ్ళు భవిష్యత్తు పరిస్థితి ఏంటి, ఈ ఉన్న కొద్ది పిండిను ఆ దైవజనుడికి ఇచ్చేసి, అప్పము చేసి ఆ దైవజనుడికి ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి, నా కుమారుడి పరిస్థితి ఏంటి, నేను ఎలాగ విధవరాలని ముసలిదాన్ని చనిపోతాను, నా కుమారుడి పరిస్థితి ఏంటి అని దిగాలులో ఉంది, భయములో ఉంది ఆమె. ఏలియా అన్నాడు,
భయపడొద్దు, నిన్ను నీ బిడ్డను పోషించే దేవుడు ఆయన అని అన్నాడు. విశ్వాసం ఉంచింది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, నిన్ను నీ బిడ్డలను పోషించే దేవుడు ఆయన. ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు చెందుతావు? ఎందుకు నిరాశలో ఉంటావు? ఎందుకు నిస్పృహలో ఉంటావు? ఏలి అంటున్నాడు, అమ్మా నువ్వు భయపడొద్దు, నిన్ను నీ బిడ్డను పోషిస్తాడు. నీకు నీ బిడ్డకు కావాల్సింది ఇస్తాడు. వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఆమె ఆయన యందు విశ్వాసం ఉంచింది. నీవు ఉంచవలసింది ఏంటంటే, ఈమె ఏం నేర్పుతుంది మనకు పాఠం అంటే, నీ విశ్వాసం ఉంచు. మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి, యెహోవా కలుగజే రక్షణను కనులారా చూస్తారు మీరు. ఎందుకు భయం? ఎందుకు దిగులు? ఎందుకు చింత? ఎందుకు వేదన? ఎందుకు నిరాశ, నిస్పృహ నీ జీవితంలో? అవన్నిటికీ మించిన దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూడు. ఈ స్త్రీ ఆయన్ను చూసింది, ఆ దేవుని చూసింది. నిజమే, ఆ దేవుడు అద్భుతములు చేసే దేవుడని గుర్తెరిగి ఉన్న పిండి నూనె అప్పం చేసి ఆయనకి ఇచ్చేసింది. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి? వర్షము కురుచు వరకు ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె. ఎంత ఆశ్చర్యం అండి! ఆ అద్భుతం నీకొద్దా? ఆ అద్భుతాన్ని చూడవా నువ్వు? ఆ అద్భుతం నీకు అవసరం లేదా నీ జీవితంలో? ఎందుకు భయపడతావు, దిగులు పడతావు? సారిపత అనుభవం మనకు నేర్పిస్తుంది విశ్వాసం ఉంచు ఆయన మీద. తర్వాత మూడవదిగా 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తరబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి. బయలు దేవుడైతే వారిని అనుసరించి ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరము ఒక మాటైనను పలుకకపోయిరి. ఇది ఎంత బాధాకర విషయం అండి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తుంది యెజెబెలు? ఇందాక చెప్పుకున్నాం కదా, యెజెబెలు ఏం చేస్తుంది? గుళ్ళు కట్టేస్తుంది, విగ్రహాలు చేయిస్తుంది. బయలు దేవతలు అంటే పూజారులు అనుకోండి, మనల్ని మన భాషలో పూజారులందరిని తీసుకొచ్చి అక్కడ పూజలు చేపిస్తుంది. నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టేసింది, దేవుని ఆలయాలను మూసేసింది. ఎవరైనా పాస్టర్ గారు కనబడితే చంపించేస్తుంది. పాస్టర్ గారు అనేవారు అంటే ప్రవక్తలు, ఆ రోజుల్లో ప్రవక్తలు పాస్టర్లు అనేవారు లేకుండా చేస్తుంది. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో జనులందరూ కూడా ఈ బయలు దేవతకు అలవాటైపోయారు. ఏలియా రోషం గలవాడై జనులందరిని ఒక చోటకు పిలిపించి ఒక మాట సెలవిచ్చాడు. మీరు ఎందుకు రెండు తలంపుల మధ్య మీరు కొట్టమిట్టాడుతున్నారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవత అయితే ఆయన అనుసరించండి అన్నప్పుడు వీళ్ళందరూ ఏమనాలా? బయలు దేవత ఏంటి, ఆయన దేవుడు ఏంటి? మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని అద్భుతాలు చేయలేదు? సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశారే అని పలకవలసిన వాళ్ళు ఒక్క మాట ప్రత్యుత్తరం ఇవ్వకుండా అలాగే చూస్తున్నారంట. అంటే నిజమైన దేవుని యందు వాళ్ళకేమి లేదు, నమ్మకం లేదు, సేవించట్లేదు దేవుణ్ణి. అప్పుడు కర్మేలు కొండ, ఇది ఏ కొండ అంటే కర్మేలు కొండ మీద ఎవరు వచ్చారు ఒకసారి. కర్మేలు కొండ మీద మీరు తిరగనులే, వాళ్ళు వెళ్తారు. కర్మేలు కొండ మీద ఈ సందర్భం జరుగుతుంది. ఏం సందర్భం అంటే, ఈయన అన్నాడు 2 ఎద్దులను తీసుకొని రండి. 2 ఎద్దులను తీసుకొని వచ్చి కర్మేలు పర్వతం మీద ఒక ఎద్దునేమో ఎవరికి ఇవ్వండి? బయలు ప్రవక్తలకు ఇవ్వండి. ఒక ఎద్దును నేను తీసుకుంటాను. దాన్ని చంపి ఒక కట్టెల మీద బలిపీఠం మీద నేను పెడతాను, మీరు పెట్టండి. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మనము అగ్గి ముట్టియొద్దు. ఎవరు దేవుడు ఆకాశము నుండి అగ్ని పంపించి వాటిని దహించి వేస్తాడో ఆయన నిజమైన దేవుడు అని అంటాడు. ఇప్పుడు అలాగే చేశారు. ఎవరు? ఇద్దరు తెచ్చుకున్నారు, 2 ఎద్దులను తెచ్చారు. ఈయన ఒక ఎద్దును పట్టుకున్నాడు, వాళ్ళు ఒక ఎద్దును పట్టుకున్నారు. కట్టెల మీద పేర్చారు. ఇద్దరు కూడా కట్టెల మీద పేర్చిన తర్వాత బయలుదేవులకు ప్రవక్తలకు అవకాశం ఇచ్చాడు. మీ దేవుణ్ణి ప్రార్థన చేయండి, ఏమో ఆయన అగ్ని
కురిపించి దహించి వేస్తాడేమో అని అంటే, బయలు దేవతల యొక్క ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, డప్పులు కొట్టుతున్నారు. ఆఖరికి ఏం చేస్తున్నారు? వారి శరీరాలను కూడా కోసుకుంటున్నారు, గాయపరుచుకుంటున్నారు. బయలా దేవత రా, అగ్ని కురిపించు, నువ్వు నిజమైన దేవుడు దేవతవు అని అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఈయన వచ్చి ఏమో మీ దేవుడు పడుకున్నాడేమో, ఇంకా గట్టిగా అరవండి అని అన్నాడు. అంటే ఇంకా గట్టిగా అరుస్తున్నారు. ఏం రాలేదు, అగ్ని లేదు, ఏమీ లేదు. ఈయన ఒక్క మాట ప్రార్థన చేశాడండి. చూడండి, మొదటి రాజులు 18వ అధ్యాయము దీని వాక్యంలో వ్రాయబడిన మాట 37-38 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 37-38. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచ్చేదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. దేవుని శక్తి ప్రచురమైన స్థలము, దేవుని శక్తి కనపడిన స్థలము. కర్మేల్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని చూపించిన స్థలము కర్మేలు. ఏలియా కర్మేలు కొండ మీద ప్రజలందరికీ దేవుని శక్తిని చూపించాడు. రోషము కలిగిన వాడై, పౌరుషము కలిగిన వాడై, దేనికి భయపడేవాడు కాదు ఏలియా. దేశమంతా ఒకవైపు ఉన్నారు, ఈయన ఒకవైపు ఉన్నాడు. భయపడేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిలాదు యొక్క అనుభవం, గిలాదు సంబంధి, గిలాదీల సంబంధి అయిన ఏలియాను మనం చదివాం. గిలాదు యొక్క అనుభవం, దేనికి భయపడేవాళ్ళు కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియాలాగా మనము దేవుని శక్తిని అనేకులకు చూపించాలి. గాడ్స్ పవర్ని అనేక మందికి చూపించాలి. ముంగండ శాంతారావు గారని ఒక ఆయన, ఎక్కడ మీరు చూడండి, కొండల మీద యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు నా రక్షకుడు, యేసుక్రీస్తు ఆంధ్రప్రభుని ఆయన 12 స్తంభాల మీద అప్పట్లో రాసుకుని, ఆయన పని ఏంటంటే చాలా పేద వ్యక్తి, పెయింట్ తీసుకోవడము, వెనకాల సైకిల్కి కట్టుకోవడము, అలాగ రాసుకుంటారు. అలాగా చాలా రాష్ట్రాలు కూడా రాశారు. ఆ రాష్ట్రం వెళ్ళి అక్కడ ఆయన పెద్దగా చదువుకోలేదు. మన ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాల్లో కూడా అక్కడికి వెళ్ళి కొన్ని మాటలు నేర్చుకోవడము, అవే రాయడం స్తంభాల మీద, కొండల మీద, గుట్టల మీద, ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటాం. అది సువార్త అన్నమాట. దేవుడు ఆయనకి ఇచ్చిన సువార్త ప్రకటించడం. నార్త్ ప్రాంతంలో, ఉత్తర భారతదేశం ఇలాగ రాసుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి చిమ్మ చీకటి అయిపోయింది, భయంకరమైన అడవి మధ్యలో ఉన్నాడు. అడవి మధ్యలో ఇంకా నీరస వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు భోజనం కూడా ఉండేది కదంట. దేవుడు చాలామంది భోజనం దేవుడే పోషించేవాడు, దేవుడి మీద ఆధారపడి వెళ్ళిపోయేవాడు. ఎవరైనా భోజనం చేస్తావయ్యా అని అంటే, ఎవరైనా షెల్టర్ ఇస్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి భోజనం తిని మళ్ళీ ఆయన పని చేసుకునేవాడంట. అలాగున్న సమయాల్లో ఓ రోజు ఇలా వెళ్తున్నాడు, చీకటి అయిపోయింది, మధ్య అడవిలో ఉన్నాడు. ఇంకేం చేయాలో, ఇంక శరీరం సహకరించట్లేదు, బలహీనుడు అయిపోయాడు, బాగా అలసట చెంది ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక మోకరించి ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను ఇంకెక్కడికి వెళ్ళలేను, చూస్తేనేమో అడవిలాగుంది, మరి నేను ఎక్కడికి వెళ్ళను, నన్నే నువ్వు కాపాడని ఒక కట్టె తీసుకొని చుట్టూ ఒక గీత గీసుకున్నాడంట. గీత గీసుకొని మధ్యలో పడుకున్నాడు. అలసిపోయి ఉన్నారు కదా, చాలా లేటుగా లేచాడంట. సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు కళ్ళలో పడుతుంటే చూసుకొని లేచాడంట. లేచి చూసాడంట, ఆ స్థలం అంతా తడితడిగా ఉందంట. ఈయన గీత గీసుకున్నాడు కదా, మధ్యలో పడుకున్నాడు. ఆ గీతకు అవతల రకరకాలైన ముద్రలు ఉన్నాయంట, పాదముద్రలు. లోపల ఒక్కడు కూడా లేదంట. లేచాడు, అటుగా ఒక కారు వస్తుందంట. కారు వస్తుంటే ఆపాడంట. ఆపితే వాళ్ళు ఎక్కించుకున్నారంట. ఎక్కి ఎక్కడికి ఇప్పుడు ఇంత పొద్దున్నే వచ్చారు ఏందని మీరు అన్నారు.
పొద్దున్నే రాదండి, నిన్నే వచ్చాను రాత్రి. నిన్న వస్తే రాత్రి ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇక్కడే పడుకున్నానండి అన్నాడు. ఈ అడవిలో పడుకున్నావా? పెద్ద పెద్ద భయంకరమైన పులులు, పెద్ద పెద్ద భయంకరమైన జంతువులు ఉన్నాయి ఇక్కడ ఈ అడవిలో అంటే ఆయన అన్నాడంట, లేదండి మా దేవుడు నన్ను కాపాడే దేవుడు, నా దేవుడు నాకున్నాడు, నేను ప్రార్థన చేసుకొని పడుకున్నానండి, ఏది కూడా నా దగ్గరకు రాలేదు. చూసారా, దేవుని శక్తిని సామాన్యమైన వ్యక్తి. కనుక మనం దేవుని శక్తిని చూపించే వారముగా ఉండాలి. మనం ఎప్పుడైతే విశ్వాసంలో భయపడకుండా, గిలాదు అనుభవంలో భయపడకుండా మనం ధైర్యంగా ప్రభు కొరకు నిలబడతామో, మనకు తెలియదు దేవుని శక్తిని చూపిస్తాడు. మన ద్వారా ఆయన శక్తిని కనపరుచుకుంటాడు, ఆయన మహిమపరుచుకుంటాడు. మనకు తెలుసు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రెండంతలుగా చేయమన్నాడు అగ్నిని. కోపం ఉగ్రుడైపోయాడు నెబుకద్నెజరు. ఆ బొమ్మకి మొక్కమంటే వీళ్ళు మొక్కలేదు. పెద్ద మైదానము, ప్రజలందరూ చాలామంది వచ్చారు, వీళ్ళు ముగ్గురే నిలబడి ఉన్నారు, అందరూ మోకరిస్తున్నారు, వీళ్ళు ముగ్గురే నిలబడి ఉన్నారు. కోపం వచ్చేసింది. ఏమై రాజుకి ఎదిరిస్తారా మీరు? ఏమనుకుంటున్నారు? తీసుకెళ్ళి ముందు అగ్నిలో వేయండి, ముందు అగ్నిని రెండంతలుగా చేయండి. అగ్నిని ఇంకెక్కువ చేశారంట. ఎంత చేశారంటే వీరిని పడేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు? కాలిపోయారని రాయిస్తుంది. ఇదేదో పుక్కడి పురాణాలు కాదు, ఏదో కథలు కాదు రాసిని, నిజమైన సత్యాలు ఇవి. వాళ్ళు చనిపోయారు, వీళ్ళని అగ్నిలో వేశారు. చూస్తే ఏమవుతుంది? రాజు చూస్తే కాలిపోతున్నారా? హ్యాపీగా ఏసీ రూమ్లో పడుకున్నట్టు చక్కగా తిరుగుతున్నారు అటు ఇటు. ఆశ్చర్యపోయాడు. వాళ్ళని తీసుకురండి, తీసుకొచ్చారు. బట్టలు చూశాడంట, వాసన చూశాడంట, తల వెంట్రుకలు. ముందు చిన్న అగ్ని వస్తే ఏమైపోతాయి తల వెంట్రుకలు? చిన్న పొయ్యి దగ్గర చేయబెడితే చాలు, ఇవన్నీ కాలిపోతాయి. మొత్తం తల వెంట్రుకలు చూశాడంట, అది ఏం అవ్వలేదు. ఆశ్చర్యపడిపోయాడు. అంత క్రూరుడు, విగ్రహారాధికుడు, వీరి దేవుడు నిజమైన దేవుడు, పూజార్హుడని సాగిలపడ్డాడు. దేవుని శక్తిని చూపించాడు. ఎవరి ద్వారా? షడ్రక్ మేషక్ అబేద్నెగో ద్వారా. కర్మెల్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని చూపించే వారంగా మనం ఉండాలి. ధైర్యంగా ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు దేవుని శక్తిని చూపిస్తాం. చివరిగా 4వది చూసుకొని మనము బలలో పాలు పొందుతాం. చూడండి, మొదటి రాజులు 1 Kings చాప్టర్ 19వ అధ్యాయము, చాప్టర్ 19 19వ అధ్యాయము 11వ వచనం. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సమ్ముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. తర్వాత చివరిలో 12వ వచనంలో ఇది ఏ పర్వతం అంటే హోరేబు పర్వతము. చెప్పండి నాతో, ఏం పర్వతము? 8వ వచనంలో రాయబడి ఉంటుంది. 8వ వచనం, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింబావులు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. అక్కడ దేవుని సంఘం నిలబడ్డాడు. 12వ వచనంలో చివరి లైన్లో రాయబడింది ఏంటంటే, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. తర్వాత ఏం చేశాడంటే 16వ వచనంలో హజాయేలుకు పట్టాభిషేకం చేశాడు. తర్వాత యేహూకు పట్టాభిషేకం చేశాడు. తర్వాత ఏలియాకు అభిషేకం చేశాడు. అంటే దేవుని స్వరము వినిపించే స్థలం హోరేబు అంటే ఏ ప్లేస్ ఆఫ్ గాడ్స్ వాయిస్. కనుక హోరేబు పర్వతం మనకు తెలుసు. నిర్గమకాండంలో మోషే ఆ మందం తోలుకుని వెళ్ళినప్పుడు ఒక పర్వతం మీద ఏం మండుతుందంట? పొద కాలిపోతున్నప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పులు వేసుకొని వెళ్తే ఒక స్వరం వినబడింది, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విప్పు అన్నాడు. దేవుని స్వరం విన్నాడు. అది ఏ పర్వతం తెలుసా? హోరేబు పర్వతమే. హోరేబు పర్వతం మీద తర్వాత సీనాయి పర్వతం అన్న హోరేబు పర్వతం అన్న ఒకటే. సీనాయి పర్వతం మీద కూడా మోషే 40 రాత్రింబావులు ఉన్నాడు. అక్కడ దేవుని స్వరం విన్నాడు, దేవుని ప్రత్యక్షతను చూశాడు. రాతి పలకల మీద దేవుడు ఆజ్ఞలు వ్రాసి ఇచ్చాడు. కనుక దేవుని యొక్క స్వరం వినే స్థలం మోషే విన్నాడు. ఇక్కడ ఈయన విన్నాడు, ఏలియా.
ఎందుకు విన్నారంటే మోషేకి ఎందుకు వినిపించాడంటే, నువ్వు వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి నా ప్రజలను విడిపించు, వాళ్ళు బాధలో ఉన్నారు, వారిని కనాను దేశానికి తీసుకొని వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. అంటే ఏమి చేయాలో దేవుని యొక్క చిత్తాన్ని అక్కడ స్వరం, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఏం చేయాలో రాబోయే దినాల్లో హోరేబు యొక్క అనుభవం ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ గాడ్స్ వాయిస్. మనం ఏం చేయాలో దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ కూడా ఏలియాను ఆ స్వరం, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు అనని అక్కడ ఆయన స్వరం వినిపించాడు. ఇదిగో పలానా రాజుకి పట్టాభిషేకం చే ఇశ్రాయేలు మీద, ఇదిగో పలానా రాజుకి యూదవారి మీద పట్టాభిషేకం చే, ఇదిగో ఎలీషాని ప్రవక్త అయిన ఎలీషాని కూడా అక్కడ అభిషేకించని అక్కడే హోరేబు పర్వతం మీదే ఈయనతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడికి దేవుని స్వరం వినే స్థలంలో మనం నిలబడాలి. దేవుని స్వరం వినే స్థలంలో దేవుని మనకు నేర్పుతాడు, నువ్వేం చేయాలి అనేది నేర్పుతాడు మనకు. రాబోయే దినాల్లో ప్రభు కొరకు ఏం పని చేయాలి, దేవుని చిత్తాన్ని నేర్పుతాడు. ప్రభు నేనేం చేయాలి అనేది మనం అడగాలి. ప్రభు స్వరం వినాలి. ఉదయం కానీ నైట్ కానీ నేను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా నీ స్వరం నాకు వినిపించు, నీ ముఖ దర్శనము నేను చేయనట్లు నాకు సహాయపడు, నీ స్వరూప దర్శనాన్ని నేను కళ్ళారా వీక్షించినట్లు, నీ వాక్యమే దేవుడు కదా. ఆది యందు దేవుడు ఆది యందు వాక్యము దేవుడై ఉండెను కనుక వాక్యమే దేవుడు. ఈ వాక్యంలో మనం ఎవరిని చూడాలా? దేవుని చూడాలా. నేను అదే ప్రార్థన చేసుకుంటా. నేను మోకరిచ్చి బైబిల్ చదవండి. ఉదయం రాత్రి ఎప్పుడు చూసినా మీరు మోకాళ్ళ మీద బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేసుకుంటా మోకరిచ్చి, ప్రభా ఈరోజు నా భాగం చదువుతున్నాను, నీ స్వరూప దర్శనాన్ని నేను చూడాలి, నీ ముఖ దర్శనాన్ని నాకు కనుపరచు, నీ వాక్యంలో నీ స్వరము నాకు వినిపించే అని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటా. దేవుడు మాట్లాడతాడండి. ఎన్నో పర్యాయాలు, ఎన్నో పరిస్థితులు గుండా నేను వెళ్ళినప్పుడు ఎవరు కూడా మనల్ని ఆదరించలేరు. ఒకవేళ ఆదరిస్తారు కానీ ఆదరణ రాదు మనకు. వాళ్ళు చెప్తారు నీకేం కాదులే ధైర్యంగా ఉండు అని చెప్తారు. అనుభవించేది మనం కదా. వాళ్ళు అందరూ అలాగే చెప్తారు, మనం వేరే వాళ్ళకి చెప్తాం. కానీ మనం విన్నప్పుడు అంతగా ఆదరణ రాదు. కానీ దేవుని స్వరం విన్నాం. ఎంతటి పరిస్థితిలో ఉన్నా దేవుని స్వరం వింటే నీకు మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఎన్నో పర్యాలు ఆ రోజు చాలా భయాందోళనలో నేను ఉన్నప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నాకు తెలియదు, తీసి చదివితే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, జడియకు భయపడకు, నీ దేవుడిని యెహోవా నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఆ మాట చదివితే ఎంత ఆదరణ వచ్చిందంటే దేవుడు భుజం మీద చేయేసి నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నా ఫీలింగ్ అంత ధైర్యం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక గిలాదు యొక్క అనుభవాలు మనం చూస్తుంది. గిలాదు నుండి వెళ్ళిన ఏలి అనుభవాలు మనం చూసాం, గిలాదు నుండి వెళ్ళిన యెఫ్తా అనుభవం మనం చూసాం. ఇట్టి అనుభవాల్లో మనం ఉంటే నిజంగా మనం ఎంతో ధన్యులము. బలలో చేయవేయకముందు మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా గిలాదు వాడైన యెఫ్తా, ఆయన మ్రొక్కుబడి చెల్లించట్లో బలము కలిగిన వాడు, పరాక్రమ కలిగిన వాడు. గిలాదు యొక్క అనుభవం ఏంటంటే భయపడి వణికే వాళ్ళకి స్థానం లేదు, భయపడకుండా ధైర్యంగా ఉండే వాళ్ళకి స్థానం ఉంది. యెఫ్తాను చూసాం, ఆయన ధైర్యము, ఆయన దేనిలో భయపడలేదంటే మ్రొక్కుబడి చెల్లించట్లో, సొంత కూతురును కూడా ఇచ్చట్లో వెనుకడుగేయలేదు. తర్వాత రెండవదిగా గిలాదు సంబంధి అయిన తిష్బీడైన ఏలియాను చూసాం. ఆయన జీవితంలో ఒక 4 అనుభవాలు చూసాం. మొట్టమొదటిగా కెరీతు, కానీ ఏ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. నువ్వు దాగి ఉండు ప్రభు కొరకు, నువ్వేదో కనుపరుచుకోవాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ళు నువ్వు ప్రభు సెలవిచ్చే వరకు, ప్రభు వాడుకునే వరకు నువ్వు దాగి ఉండు. వాక్యంలో నువ్వు వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, ప్రభు కొరకు రహస్యంగా నువ్వు ప్రభుత్వ సమయం గడుపు. తర్వాత ఒకరోజు ప్రభు నిన్ను తీసుకొని వస్తాడు, కొన్ని కార్యాలు జరిగించడానికి నేను ఏర్పరచుకుంటాడు. రెండవదిగా సారెపత్, ఏ ప్లేస్ ఆఫ్ ఫెయిత్.
విశ్వాసముంచు. నిన్ను నీ బిడ్డలను పోషించే దేవుడు ఆయన. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మీకేం కావాలో ఆయన ఇస్తాడు, ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆ విధవరాలు విశ్వాసం ఉంచినట్టు నీ విశ్వాసం ఉంచు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మూడవదిగా కర్మేల్, ఏ ప్లేస్ ఆఫ్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని చూపించాడు. మనము కూడా ఈ లోకంలో దేవుని శక్తిని చూపించే వారంగా మనం ఉండాలి. నాలుగవదిగా హోరేబ్, ఏ ప్లేస్ ఆఫ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరం వినే స్థలాన్ని నువ్వు ఏర్పరచుకో, అక్కడ నిలిచి ఉండు. హోరేబుకి వెళ్ళి నిలిచి ఉన్నట్లు మోషే, హోరేబుకి నిలిచి ఉన్న ఏలియా మనము చూసాం. కనుక మనము కూడా ఉదయము రాత్రి ఆ ప్రదేశాలను నువ్వు ఏర్పరచుకో. దేవుని యొక్క స్వరం వినే స్థలాలను నువ్వే సిద్ధపరచుకో. హోరేబు అనుభవంలో నువ్వు వెళ్ళు. ప్రతి ఉదయము రాత్రి మౌన ధ్యాన సమయంలో గడుపు ప్రభు కొరకు. ప్రభు నీకు తన స్వరాన్ని వినిపిస్తాడు, నువ్వేం చేయాలో చెప్తాడు. కనుక ఆ రీతిగా దేవుడు మనం ఉంచుగాక. మనము ఒకసారి మనము తల ఉంచినట్లయితే ప్రభు బలలో మనం పాలు పొందకముందు మనము పరీక్షించుకుందాం మన జీవితాలను వాక్యానుసారంగా, వాక్యపు వెలుగులో. ఆ రీతిగా మమ్మల్ని చేయి ప్రభువా. ప్రార్థన చేయి, అడుగు. ఎక్కడ తప్పిపోయావో ఒప్పుకో, క్షమాపణ వేడుకో. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు మన దేవుడు. క్షమాపణ అడుగు. నిన్ను ప్రభు మహిమ కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రభు యొక్క శక్తిని, దేవుని శక్తిని నీ ద్వారా ప్రచురింపజేయబోతున్నాడు. ఈ ప్రాంతంలో, ఈ లోకంలో, ఈ స్థలాల్లో అనేకులు దేవుని శక్తిని చూసి మరి ప్రభువుని వెంబడించడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. కనుక పరీక్షించుకొని మనము ప్రభు బలలో పాలు పొందుతాం.